హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు. సో గాయస్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకు రీసెంట్గా ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ మరియు తమిళ్ స్టార్ హీరోయిన్ నయనతార మధ్యలో జరుగుతున్న ఒక కాంట్రవర్సీ ఇష్యూ. అసలు యాక్చువల్గా ఏం జరిగింది, దేని గురించి ఇష్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్ నయనతార బయోగ్రఫీ అంటే ఒక డాక్యుమెంటరీ రూపం చేస్తారు నయనతార మీద, ఆమె లైఫ్ స్టైల్ మీద, ఆమె పెళ్ళి కానీ, ఆమె లైఫ్ స్టైల్, ఆమె కెరీర్, దీనికి సంబంధించిన ప్రతి విషయం మీద ఆమెకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ అనేది తీస్తుంది. సో ఆ డాక్యుమెంటరీలో ఈమె లైఫ్లో జరిగిన విషయాలన్నీ కూడా దానిలో పొందుపరచడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆ ప్రాసెస్లో భాగంగా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఏమంటారు, నయనతార ప్రజెంట్ భర్త ఎవరైతే ఉన్నారో విఘ్నేశ్వన్, అతడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అతని దర్శకత్వంలో నయనతార మూవీ చేయడం జరిగింది. సో ఆ మూవీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ అయితే వీళ్ళు ప్రస్తుతం తీస్తున్న డాక్యుమెంటరీలో వాడడం జరిగింది. సో ఆ క్లిప్లో డైరెక్టర్ విఘ్నేషన్ కాబట్టి హీరోయిన్కి నయనతారకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఆ క్లిప్ను వీళ్ళు ప్రజెంట్ ఇప్పుడు డాక్యుమెంటరీలో వాడడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ వీళ్ళిద్దరు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి. సో ధనుష్కి సంబంధించిన సినిమా కాబట్టి అది అప్పట్లో. సో నా పర్మిషన్ లేకుండా ఆ క్లిప్ని మీరు డాక్యుమెంటరీ ఎలా వాడుతున్నారని ధనుష్ దాదాపు 10 కోట్ల లీగల్ నోటీసులు పంపించడం జరిగింది, 10 కోట్ల వరకు. సో దీని మీద ఒకటేసారి వాళ్ళు చాలా రియాక్ట్ అయ్యారు. నయనతార మరియు వాళ్ళ భర్త విఘ్నేష్ మరియు చాలామంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. ఒక 10 సెకండ్ల వీడియోస్ కొరకు, 5 సెకండ్స్ వీడియోస్ కొరకు నువ్వు 10 కోట్ల లీగల్ నోటీస్ పంపడం ఎంతవరకు సమాజం? ఒక తోటి ఆర్టిస్ట్కి, మీకు తోటి నీతో పాటు పనిచేసిన ఒక హీరోయిన్కి దాంట్లో తప్పేముంది, దాంట్లో వాడడం, దానికి 10 కోట్ల వరకు లీగల్ నోటీస్ పంపడానికి నీకు అర్థమేముంది అని అక్కడి నుంచో స్టార్ట్ అయిన ఈ ఇష్యూ ఎక్కడెక్కడికో వెళ్ళింది. నయనతార రియాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళ హస్బెండ్ విఘ్నేశ్వర్ రియాక్ట్ కావడం జరిగింది. ఏమంటారు, ఈ టైంలో అతని మీద ధనుష్ మంచివాడు కాదంటూ కామెంట్ చేయడం జరుగుతుంది. మీకు ఆడియన్స్కి మీకు స్టేజ్ మీద మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించే ధనుష్ రియల్ లైఫ్లో ఉండడు, కనీసం అలా ఉండడానికి ట్రై చేయండి అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తమిళనాట దేశవ్యాప్తంగా అయితే ఒక సంచలన ఇష్యూగా మారింది. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం చూడాలి, ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తున్నది. సో వాడడం అయితే తప్పే, బట్ దీన్ని కాంప్రమైజివ్గా కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేది బెటర్. ఎందుకంటే లీగల్ నోట్స్ పంపే రైట్స్ ధనుష్కు ఉన్నాయి కాబట్టి పంపొచ్చు, బట్ అది ఆ కేసు అనేది నిలబడుతుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. ఇది ఈ ఇష్యూకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఏం జరిగింది అనేది. సో అప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వీడియో క్లిప్ను ఇప్పుడు ప్రజెంట్ నయనతారకు సంబంధించిన లైఫ్ డాక్యుమెంటరీలో తీసుకోవడం జరిగింది. సో ధనుష్ పర్మిషన్ లేకుండా, అంటే ధనుష్కి సంబంధించిన మూవీ కాబట్టి అది నా పర్మిషన్ లేక మీరు ఎలా వాడతారు ఆ క్లిప్పుని మీరు మీ డాక్యుమెంటరీలో, అందుకని లీగల్ నోటీస్ పంపిస్తున్నాను. దాదాపు 10 కోట్ల రూపాయల విలువలు చేసే లీగల్ నోటీస్ పంపడం జరిగింది. దాంతో అగ్గి రాజుకున్నది. సో లెట్స్ చూడాలి మనం ఇది ఎక్కడి వరకు వెళ్తున్నది. ఇది ఇష్యూ. సో మీరు కామెంట్ చేయండి, ధనుష్ కరెక్ట్ అనుకుంటారా అయితే నయనతార కరెక్ట్ అనుకుంటున్నా. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు కరెక్ట్ ఉన్నారు, బట్ మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. సో అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన ఒపీనియన్ కింద కామెంట్లో చేయండి. సో థ్యాంక్ యూ.